మనం ఇంతకు ముందుకు వీడియోలో స్టార్ట్ చేసినట్టు మన మేనేజర్ ఫోన్ కాల్స్ తీసుకొని, రోజు అప్డేట్స్ తీసుకొని, వీక్లీ అప్డేట్స్ తీసుకొని, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంతైతే డెడికేటెడ్‌గా ఉంటూ, అతని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, సపోర్ట్ ఇస్తూ, కింద వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పైన వాళ్ళకి పాస్ చేస్తూ, పైన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ, అలా చేస్తూ ఉంటేనే ఒక ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్ అవుతది అనేదే ప్రతి కంపెనీకి ఉన్న నమ్మకం. అట్లనే ముందుకు పోతున్నాయి, అట్లనే జరుగుతున్నాయి, అట్లనే సక్సెస్‌ఫుల్ అయిన ప్రాజెక్టులు వేల కొద్దీ ఉన్నాయి. మరి మేనేజర్ ఏం చేస్తాడు? ఫోన్ కాల్స్‌లో ఫస్ట్ మనకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మనకేమైనా డౌట్స్ ఉన్నాయా అనేది చూస్తాడు. మన దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ తక్కువ ఉందా అనేది చూస్తాడు. మన దగ్గర స్కిల్ సెట్ ఏమైనా తక్కువ ఉందా అనేది చూస్తాడు. మన ఆలోచన విధానం వాళ్ళు అనుకున్న ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తుందా లేదా అనేది చెక్ చేస్తాడు. ఆయనకి ఎంతైతే జ్ఞానం ఉంటుందో దాని గురించి అంత పాస్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఏదైతే సపోర్ట్ చేయలేకపోతున్నాడో అది పైన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాడు. పైన వాళ్ళ దగ్గర నుంచి రాకపోతే ఆయన గూగుల్ నుంచో లేకపోతే తెలుసుకోమని చెప్పటమో లేకపోతే క్లయింట్ నుంచో ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి మనకి ఇస్తాడు. ఎట్ ద ఎండ్ మనకి మేనేజర్ ఏంటి? పని చేయించడము, చేసేటందుకు అవసరమైనవన్నీ అందించడము, మనకి ఎంత సహాయం కావాలో అంత సహాయం చేయటము చేస్తారు. మనకి జీవితానికి వచ్చేటప్పటికి మనము పిల్లలము ఒక వయసుకు రాగానే తల్లిదండ్రుల నుంచి దూరం వెళ్ళిపోవాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్కడిది? ఇప్పుడు నీకు ఒక ప్రాజెక్టే చేసామనుకోండి, మనము మంచిగా చేసాము, మంచిగా హ్యాండిల్ చేసేయగలము. నువ్వు ఒక ప్రాజెక్ట్ మొత్తం హ్యాండిల్ చేసేయగలిగిన తర్వాతకి నీకు మొత్తం ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి ఒక కంపెనీలో కూర్చోబెట్టేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుందా ఎక్కడైనా? మొత్తం ఎట్లా అంటే క్లయింట్ ఇంక నీతో వస్తాడు, నీ దగ్గరకు వచ్చేసి నీకు మొత్తం ప్రాజెక్ట్ ఏం కావాలో డీటెయిల్స్ అన్నీ చెప్తే నువ్వు ఒక్కడివే మొత్తం రిక్వైర్మెంట్స్ అంతా తీసుకొని అన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి అంతా డెవలప్మెంట్ వర్క్ చేసి టెస్టింగ్ వర్క్ చేసి సపోర్ట్ వర్క్ చేసి మొత్తం నువ్వు ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసేటటువంటిది నీకెక్కడైనా ఇస్తారా? పైన సైన్ ఆఫ్లు కూడా ఏమి ఉండవు, సపోర్ట్ కూడా ఏమి ఉండదు, నువ్వు తెలుసుకునేది కూడా ఏమి ఉండదు, నువ్వు ఎవరిని రీచ్ అవ్వలేవు. రీచ్ అవ్వడానికి కూడా నీకు సపోర్ట్ ఎవరు లేరు అక్కడ. ఒక క్లయింట్ జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తాడు, ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఆయనకి ఏముందో, ఆయన బ్రెయిన్లో ప్రాబ్లం ఏంటో అదంతా చెప్తాడు, నువ్వు దాన్ని బట్టి నువ్వు మొత్తం చేసేసుకొని తిరిగి ఇచ్చేసేయాలి. అట్లాంటి ఎన్వైర్న్మెంట్ అసలు ఎక్కడైనా ఉంటుందా? ఒక హైరార్కీ లేకుండా, ఒక సపోర్ట్ సిస్టమ్ లేకుండా, ఒకటి ఏమంటారు, రోజు చేస్తున్నావా లేదా అని చూసుకునే పరిస్థితి అట్లాంటిది ఏమీ లేకుండా ఎక్కడైనా ఉంటుందా? మరి మన జీవితం ఎందుకండి? పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా మనకి చెప్పేటందుకు ఒకరు ఉండాల్సిన అవసరం లేదనే థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మనం జీవితం అంతా కరెక్ట్‌గా ఆలోచించేస్తామని కంప్లీట్ కాన్ఫిడెన్సా? లేకపోతే మనము ఇంతకుముందుకు తీసుకున్న డెసిషన్‌ల యొక్క ఆ డెసిషన్‌లు ఏమైనా తీసుకొని అందులో ఒకవేళ సక్సెస్‌ఫుల్ ఏదైనా అయితే మాత్రం ఇంక నేను జీవితం అంతా తీసేసుకుంటాననేటటువంటి లోపల నుంచి వచ్చేదదా? లేకపోతే సరే ఈ ఏజ్‌లో ఇలా ఉంటది, ఒక 5 సంవత్సరాల తర్వాత పెళ్ళయిద్ది, ఇంకో 5 సంవత్సరాల తర్వాత పిల్లలొస్తారు, ఇంకో 5 సంవత్సరాల తర్వాతకి ఈ ఈ ఎంజాయ్‌మెంట్ మీద పోతది, ఇంకో 5 సంవత్సరాల తర్వాతకి పిల్లలు పెద్దగా అవుతుంటారు, ఇంకో 5 సంవత్సరాల తర్వాతకి వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోద్ది అని చెప్పేసి ఈ ఐడియా మొత్తం ఐడియాలజీ బ్రెయిన్‌లో ఉంటది కాబట్టికి నాకు మొత్తం తెలుసనుకొని ముందుకెళ్ళిపోతామా? సో, ఏ కారణానికి మనము తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండాలి? దూరంగా ఉండాల్సిన అవసరం ఏంటి? మనకసలు ఏ ఏజ్‌లో నీకు మొత్తం ఒక ప్రాజెక్ట్ చేసేసుకోమని ఇచ్చేస్తారు? నీకు 40, 50 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు భయపడతారు నీ మీద పెట్టేయాలంటే. నీకెక్కడ హార్ట్ అటాక్ వచ్చి నువ్వు పోతావో, ఏదైతదో, నేను ఒక్కడి మీదనే పెట్టేస్తే డిపెండెన్సీ అయిపోద్దో, నువ్వు ఒక్కడివే నేర్చేసుకొని కంపెనీ నుంచి వెళ్ళిపోతే రేపటికి తర్వాతకి వాళ్ళేడ అడుక్కు తినాలో అని 100 ఆలోచనలు చేసి ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టి, కొంతమంది జూనియర్స్‌ని పెట్టి, కొంతమంది మిడిల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని పెట్టి అట్లా ఒక ప్రాజెక్ట్‌ని నడిపిస్తారు. అంటే ఒక సంస్థకి మాత్రం ఒక స్ట్రక్చర్, కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్, కొన్ని కండిషన్స్, ఒక డిజైనింగ్, ఒక పర్పస్, ఒక గోల్ అవి ఉంటాయి. మరి మన జీవితంలో ఏవి? ఒక గోల్ ఏది? ఒక పర్పస్ ఏది? ఒక సెట్ చేసేవాళ్ళు ఏరి?
మనం ఇక్కడ ఏంటి అనంటే పెళ్లి చేసుకునే ఏజ్ వచ్చింది ఇంకేదో తెలీదా, అన్నీ తెలిసి ఉండాలి కదా, అన్నీ తెలుసుకొని ఉండాలి కదా అని. అన్నీ తెలిసి ఉండాలి, అన్నీ తెలుసుకొని ఉండాలి అని అంటే మనం ఇప్పుడు చూస్తున్న సొసైటీలో నిజంగానే అంత అన్నీ తెలుసుకొని అంత మెచ్యూర్డ్గా ఉండి అంత మంచిగా చేసుకునేటోళ్ళు ఉంటే ఇంత క్రైమ్ ఇంక్రీజ్ అవ్వదండి. ఇంత క్రైమ్ ఇంక్రీజ్ అవ్వదు, ఇంత వెళ్ళకూడని డైరెక్షన్లో వెళ్ళదు, మన ఆలోచనలు కూడా వెళ్ళకూడని డైరెక్షన్లో వెళ్ళవు. ఇప్పుడు మనం చూస్తున్న అన్ని ప్రాబ్లమ్స్కో, హెల్త్ ఇష్యూస్కో, లేకపోతే మనుషులు ఒక్కొక్కరుగా మిగిలిపోయేటందుకో, లేదా ఇద్దరిద్దరుగా మిగిలిపోయేటందుకో, పిల్లలు తల్లిదండ్రులతో ఉండకపోవడానికో, అన్నిటికీ వెనకాల ఒక సీడ్ ఎక్కడో పడింది. ఆ సీడ్ ఏ కారణానికి పడిందనేది మనం చూసుకోవటమే, మనం ఆలోచించుకోవటమే ఈ వీడియోస్. ఇప్పుడు మనం ఎక్కువ చెక్ పెట్టుకోవాల్సింది ఎక్కడ అనంటే, మనకి ఎంత ఏజ్ వచ్చినా సరే ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది అనంటే ఆ సపోర్ట్ సిస్టమ్ తోటి నడవటమే మనకి చాలా 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 మంచిది. ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంటేనండి ఒక్కొక్కసారి 11 అవర్స్, 12 అవర్స్, 13 అవర్స్, 14 అవర్స్ కూడా నేను ఎక్స్టెండ్ అయ్యి వర్క్ చేస్తాను. అలా చేయటం వల్ల ఆ ఏజ్లో ఆ శక్తి, ఆ టైం నేను దానికి ఇచ్చేస్తున్నా కాబట్టి సరిపోయింది. ఆపగలిగేటోళ్ళు లేకపోతే నాకు అది అలాగే కంటిన్యూ అయిపోయి ఒక ప్రాజెక్ట్లో సక్సెస్ తీసుకొని వస్తే నేను వాళ్ళ మెప్పులకి, వాళ్ళ ఏమంటారు $500 $500 అట్లా ఏమైనా మంచిగా అప్రిషియేషన్లు వచ్చిన వాటికి నేను కరిగిపోయి పొంగిపోయి ఇంకా ఎక్కువ ఇచ్చి ఇంకా ఎక్కువ ఇచ్చి ఇంకా ఎక్కువ ఇచ్చి ఎవరికి నష్టం? నువ్వు చేసే కంపెనీలో రేపనే రోజు నువ్వు లేకపోతే వారం రోజుల్లోనే వాళ్ళు ఇంకొకరు ఇద్దరినో తెచ్చిపెట్టుకుంటారు. ఎవరికి నష్టం? నువ్వు ఇంకా ఎక్కువ చేసి ఇంకా ఎక్కువ చేసి ఇంకా ఎక్కువ చేసి ఏం నష్టపోతారు? ఎవరు నష్టపోతారు? నీదే పోద్ది, నీ జీవితమే పోతుంది, నీ కుటుంబమే పోతుంది, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళే బాధపడతారు. నువ్వు ఒకవేళ అనాథవనుకో, నీ కోసం ఏడ్చేటోళ్ళే లేరనుకో, నువ్వు ఇంకా 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 ఎలాగైనా చేసుకోవచ్చు. బాధాకరమైన విషయం ఏంటనంటే, మనకి సపోర్ట్ ఇచ్చి అన్నీ చూసి మనం ఒక రూపాయి సంపాదించుకొని మన కాళ్ళ మీద నిలబడగలిగే స్థితికి వచ్చేటంత వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చూసే టైం ఉండదు. కానీ మనం మేనేజర్కి మాత్రం పొద్దున్నే సాయంత్రం వరకు అవైలబుల్ ఉంటాం. కొంతమంది మేనేజర్లు అయితే రాత్రి కూడా ఫోన్ చేస్తారు, వాళ్ళ కోసం అవైలబుల్ ఉంటాం. కానీ మనకి లైఫ్ పార్ట్నర్కి టైం ఇచ్చేంత అవైలబుల్ ఉంటాం. వాళ్ళు ఫోన్ చేస్తే కస్సు బుస్సు అరవడమే. ఎందుకంటే మనం కూరుకుపోయినాం ఒక దాంట్లో. మనం కూరుకుపోయినామంటే మనం ఉండాల్సిన తీరుగా లేము అని అర్థం. మన జీవితం అనే ప్రాజెక్ట్ ఎక్కడో స్ట్రక్ అయిపోయింది అని అర్థం. మరి మన జీవితం అనే ప్రాజెక్ట్ని స్ట్రక్ అయిపోయినప్పుడు సరిదారిలో పెట్టాల్సిన వాళ్ళతోటి మనం ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు 20s 30sలో మనం తెలియకుండా చాలా డెడికేటెడ్గా చాలా అవర్స్ పని చేస్తున్నాము. దాని ఇంపాక్ట్ మన బాడీ లోపల పడుతుంది, మన స్లీప్ మీద పడుతుంది, మన డిసిప్లిన్ మీద పడుతుంది, చాలా వాటి మీద పడుతుంది. వీటికి కారణం కాదా మనం తెచ్చుకుంటున్న ఈ షుగర్ బీపీలు, ఇంకా థైరాయిడ్లు, ఇంకా ఈ స్లీప్లెస్ నైట్స్, పడుకుంటే నిద్ర రాకపోవటము, కొంతమందికి పిల్లలు కలగకపోవటము, మనకి డైరెక్షన్ కరెక్ట్గా వెళ్తుందా లేదా అని చెప్పేటోళ్ళు లేని కారణం కాదా ఈ ఇంపాక్ట్ యూత్ మీద? ఒకసారి ఆలోచించండి.